సో చాలామంది ఈ ఎస్ఏపి ఏదైతే ఉందో ఇది ఒక ఈఆర్పి అప్లికేషన్ అని అంటూ ఉన్నారు. అసలు ఈ ఈఆర్పి అప్లికేషన్ అంటే ఏంటి, అసలు మనం ఈఆర్పి అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టే మన ఛానల్ యొక్క టార్గెట్ ఈజ్ 1 lakh సబ్స్క్రైబర్స్. సో నా టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేస్తే మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. సో ప్లీజ్ చూసేసి అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ఈఆర్పి అంటే ఏంటి, అసలు ఈ ఈఆర్పి అని చెప్పి ఏదైనా అప్లికేషన్ మనం ఎందుకు పిలుస్తాము అని అంటే, ఈఆర్పి అని అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. ఇది ఒక ఇంటిగ్రేషన్ అనమాట, కైండ్ ఆఫ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ డేటా బిట్వీన్ ద మాడ్యూల్స్ ఆర్ అప్లికేషన్స్. ఎస్ఏపిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే, ఎస్ఏపిలో మనకి దెర్ ఆర్ 20+ మాడ్యూల్స్ అదే అఫీషియల్గా 20+ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 20+ మాడ్యూల్స్లో ఒక మాడ్యూల్లో రికార్డ్ చేసిన డేటాని ఇంకొక మాడ్యూల్కి ఈజీగా ఫ్రీ ఫ్లో అవుతుంది, డేటా అనేది ఫ్లో అవుతుంది. సో మీకు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ని నేను ఆల్రెడీ వాట్ ఈజ్ ఎస్ఏపి అనే వీడియో డిస్కస్ చేస్తున్నాను. అంటే ఆ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ అని చెప్పి. అయినా కూడా నేను ఇంకోసారి మీకు చెప్తాను. సో మనకి ఏదైనా కూడా ఒక కంపెనీ అనేది ఉంది అని అంటే, ఆ కంపెనీలో మనము కైండ్ ఆఫ్ ఏదైనా ఒక వస్తువుని మనం తయారు చేయాలి అని అంటే వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్స్ అనేది మనకి అవసరం అవుతుంది, రా మెటీరియల్స్. ఇప్పుడు ఈ రా మెటీరియల్స్ని బేస్ చేసుకునే మనం ఫినిష్డ్ గూడ్ అనేది తయారు చేస్తాం. ఇప్పుడు ఈ రా మెటీరియల్ మనం వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేయాలన్నప్పుడు వీ ఇష్యూ ద పిఓ, పర్చేసింగ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తాం వెండర్కి. సో వెండర్ ఏం చేస్తాడు, ఆ పర్చేసింగ్ ఆర్డర్ని బేస్ చేసుకొని మనకి మెటీరియల్స్ అనేది సప్లై చేస్తాడు. అండ్ మనం మెటీరియల్స్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు మనం జిఆర్ అనేది ఫిల్ చేస్తాం. అంటే జిఆర్ఎన్ అంటే ఏంటంటే, మనము ఎన్ని మెటీరియల్స్ అయితే మనం రిసీవ్ చేసుకున్నామో ఆ మెటీరియల్స్ని జిఆర్ఎన్లో రికార్డ్ చేస్తారు. అంటే ఇన్ని మెటీరియల్స్ నేను పంపించా, సో మీరు రిసీవ్ చేసుకున్నట్టు నాకు జస్ట్ ఒక సైన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సప్లై చేసినప్పుడు ఈ జిఆర్ఎన్ అనేది ఇస్తారు. జిఆర్ఎన్ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే గూడ్స్ రిసిప్ట్ నోట్. ఎన్ని మెటీరియల్స్ రిసీవ్ చేసుకున్నామో దాన్ని జిఆర్ఎన్. ఇప్పుడు మనం పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఎవరైతే పర్చేస్ చేశారో మెటీరియల్ మేనేజ్మెంట్ టీమ్, వాళ్ళకి ఆథరైజేషన్ ఉండదు. కేవలం అకౌంటెంట్, ఫినాన్స్ టీమ్కి మాత్రమే ఆథరైజేషన్ ఉంటుంది ఈ పేమెంట్ చేయాలి అని అంటే. సో ఇప్పుడు ఇలాంటి పేమెంట్ అనేది చేయాలి, వెండర్కి మనం పేమెంట్ చేయాలి. కానీ ఎంతని పేమెంట్ చేస్తాం మనకు తెలియదు కదా అఫీషియల్గా ఎంత వాళ్ళు పర్చేస్ చేశారు అనేది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డేటాని బేస్ చేసుకొనే మనం పేమెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఎవరి డేటానైనా బేస్ చేసుకొని మనం పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మ్యానిపులేషన్ జరగదని గ్యారంటీ ఉంటుందా? ఖచ్చితంగా జరుగుద్ది కదా. చాలా వరకు అంటే ఎక్కువ బిల్లింగ్ వేసి వెండర్కి ఎక్కువ పేమెంట్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇలా తీసుకుని, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ జరుగుతుంది. కానీ ఎస్ఏపిలో అలాంటి మ్యానిపులేషన్ జరగకుండా ఉండడం కోసం ఈ పర్చేజ్ ఆర్డర్ ఏదైతే వాళ్ళు వెండర్కి పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేశారో ఆ డేటాని ఈ అకౌంటెంట్ యాక్సెస్ చేయగలుగుతాడు. అతన్ని అడగకుండానే వాళ్ళ సిస్టంలో రికార్డ్ చేసిన డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. ఇన్ ద సేమ్ వే జిఆర్ఎన్ కూడా యాక్సెస్ చేయగలుగుతారు. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, మనం ఎంతకైతే రిక్వెస్ట్ చేసామో దాన్ని మనం పర్చేసింగ్ ఆర్డర్ అంటాం. అండ్ జిఆర్ఎన్ అంటే మనం ఎంత రిసీవ్ చేసుకున్నామో దాన్ని జిఆర్ఎన్ అని అంటాం. ఇప్పుడు ఈ పర్చేజ్ ఆర్డర్కి మనం ఒక 100 మెటీరియల్స్ మనకు రిక్వెస్ట్ పెట్టామనుకోండి, సేమ్ 100 మెటీరియల్స్ మనం రిసీవ్ చేసుకుంటే వీ విల్ మేక్ ద పేమెంట్ ఫర్ 100 మెటీరియల్స్. అలా కాకుండా 100కి మనం రిక్వెస్ట్ పెట్టి కేవలం 50 మాత్రమే మనకు సప్లై చేశారనుకోండి, జిఆర్ఎన్లో మనం చూసిన దాని ప్రకారం, సో 50కే పేమెంట్ చేస్తాం. మనం ఎంతకైతే రిసీవ్ చేసుకున్నామో అంతకే మనం పేమెంట్ చేస్తాం. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే ఇలాంటి ఇంటిగ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్నే మనము ఈఆర్పి అని పిలుస్తాం. దీన్నే మనం ఇంటిగ్రేషన్ అని కూడా పిలుస్తాం అనమాట. సో ఐ హోప్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో మళ్ళీ నేను చెప్తున్నాను, మన ఛానల్ యొక్క టార్గెట్ ఈజ్ 1 lakh సబ్స్క్రైబర్స్. నా టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయండి, మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.